నువ్వేమన్నావు నెక్స్ట్ ఏమన్నావు? నీకు కూర్చోబెట్టని చెప్తున్నా, ఖర్చు పెట్టట్లేదు నేను, ఖర్చు పెట్టట్లేదు నేను, ఖర్చు పెట్టకుండా ఉంటున్నా. సంవత్సరం అయితే నేను రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఖర్చులకి చెప్పిన అలాంటి ఖర్చులకు మ్యాజిక్ చేస్తున్నాను. అలాగే మ్యాజిక్ చేసి దాన్ని కట్టు. ఎవడిస్తాడు మ్యాజిక్ ఇస్తే అంత డబ్బులు? ఓడుకునేవాడు ఎట్లా ఎట్లా మాట్లాడుతారో తెలుసు. ఓకేనా? ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఒకసారి. అట్లా మాట్లాడుతాం మరి. ఎట్లా మాట్లాడతాడా? బతులు ఆడుకుంటాడు. సార్ ప్లీజ్ సార్, అమౌంట్ లేదు సార్, టైం పడుతుంది సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. అంటే మీరు యాక్టర్ గా ట్రై చేస్తున్నారా? యాక్టింగ్ మొన్న చేసిన రిజెక్ట్ చేశారు, బ్యాడ్ యాక్టింగ్ చేస్తున్నాం అని చెప్పారు. నాకు ఎక్స్ప్రెషన్ లేదు ఫేస్ లో అని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, సో నువ్వు పేమెంట్ చేయట్లేదు కదా, సో ఎలా తింటున్నావు అన్న వర్షన్లో మాట్లాడుతున్నాడు. సో అలాంటి క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, నమస్తే అండి. క్రెడిట్ బి నుంచి కాల్ చేస్తున్నా, వినపడుతుందా? వినపడుతుంది. ఏమైంది సార్, పేమెంట్ ఇంకా కట్టలేదు? ఎవరు మాట్లాడేది? నా పేరు మహేష్. ఎవరికి కాల్ చేసినావు? మీ పేరు మీకు తెలియదు సార్? నా పేరు నాకు తెలుసు, నీకు గెలవాలి కదా చేసినోడికి. మీ పేరు ఏం పేరు సార్? ఎవరు అనుకొని కాల్ చేసినావు నువ్వు? మీ పేరు చెప్తున్నా ఒకసారి. మీ పేరు చెప్తున్నా ఒకసారి అంటున్నా. నేను ఎవరి గురించి కాల్ చేస్తానో చెప్తా. తెలియకుండా కాల్ చేసినావా? అండి, తెలియకుండానే కాల్ చేసినావా అంటున్నా. అంటే మీ పేరు రమేషా? నంబర్ చెప్పు ఒకసారి, ఏ నంబర్ కాల్ చేసినావు? నేనే, చెప్పండి. మరి క్రెడిట్ మీద లోన్ తీసుకున్నారు కదా సార్, కట్టలేదు, ఏమైంది? అది ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి సార్. నాకు అర్థం కాదండి. అమౌంట్ ప్రాబ్లం ఉంది. అమౌంట్ ప్రాబ్లం ఉంది ఉందా? సార్. అమౌంట్ ప్రాబ్లం ఉందంటే మీ ప్రాబ్లం కదా సార్. మరి కట్టుకోవాలి లోన్ అనేది. కట్టుకోవాలి సరే, అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్ ప్రజెంట్. సెటిల్మెంట్ కట్టేసుకోండి సార్. సెటిల్మెంట్ కి అమౌంట్ లేవు సార్ ప్రజెంట్. అమౌంట్ లేవండి ఎట్లా సార్? ఎవరొకరు తీసుకొని కట్టండి. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. ఎందుకో సార్? ఎందుకు అవ్వండి, ప్రజెంట్ జాబ్ లేదు. అంటే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉంటున్నారా లేకపోతే జాబ్ చేస్తున్నారా సార్? ప్రజెంట్ నేను జాబ్ సర్చింగ్ లో బయట తిరుగుతున్నా. జాబ్ సర్చింగ్ లో బయట తిరుగుతున్నారు సార్. ఓకే, మీరు జాబ్ సర్చింగ్ కోసం చేస్తున్నారు. సర్చింగ్ చేసేదానికి తిరగాలి కదా. తిరిగేదానికి ఎట్లా వస్తుంది సార్? నడుచుకుంటూ పోతున్నా, డబ్బులు ఎందుకు దానికి. ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు మీరు? ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరులో ఇంట్లో కడుతున్నారా? కట్టట్లే, ఫుట్పాత్ మీద అనుకుంటున్నా. సార్. అంటే అటకారం ఉన్నప్పుడు మరి డబ్బులు కూడా కట్టుకోవాలి కదా సార్. అదే అటకారం కట్టుకుంటా సార్. మరి కట్టండి సార్, లైన్ లో ఉంటే కట్టండి. యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన. మీరు ఫుట్పాత్ మీద పడుకున్నారంటే ఎవరు నమ్ముతారు సార్? అది పడుకోని ఎవరు? నైట్ వీడియో కాల్ చేయండి, 7 గంటలకు, 8 గంటలకు చేయండి, 9 గంటలకు పడుకుంటాను నేను. చేయడానికి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదు కానీ చెయ్యి, క్లారిటీ కోసం ఎవిడెన్స్. పేమెంట్ కట్టుకోండి. జాబ్ సర్చింగ్ వచ్చినాడు ఎవడు ఫుట్పాత్ మీద పడుకోడు. ఎవడు చెప్పాడు? నువ్వు అడుకోకపోతే ఎవడు అనుకోడా? పడుకునేవాడు ఎట్లా ఉంటాడో ఎట్లా మాట్లాడుతారో తెలుసు. ఓకేనా? ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఒకసారి. అట్లా మాట్లాడతాం మరి. ఎట్లా మాట్లాడతాడా? బతులు ఆడుకుంటాడు. సార్ ప్లీజ్ సార్, అమౌంట్ లేదు సార్, టైం పడుతుంది సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. అంటే మీరు యాక్టర్ గా ట్రై చేస్తున్నారా? యాక్టింగ్ మొన్న చేసిన రిజెక్ట్ చేశారు, బ్యాడ్ యాక్టింగ్ చేస్తున్నాం అని చెప్పారు. నాకు ఎక్స్ప్రెషన్ లేదు ఫేస్ లో అని చెప్పారు. నేనైతే ఆడిషన్స్ కూడా ఉన్నాను సార్. మిమ్మల్ని పిలువరా? నువ్వు డైరెక్టర్ కాదు కదా పిలువనికి, ఏజెంట్ కదా. నువ్వు డైరెక్టర్ కాదు కదా, కలెక్షన్ ఏజెంట్ కదా, ఎట్లా పిలుస్తావు? డైరెక్టర్ ని, కలెక్టరేట్ అన్నిటిని నేనే. నువ్వేనా? నేనే. క్రెడిట్ బి ఓనరా నువ్వు? ఓనర్ నేనే సార్, క్రెడిట్ బికి. సరే, నాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఒక 10% స్టేక్ ట్రాన్స్ఫర్ చేయండి నా పేరు మీదకి. ఎంత? 10%. ఇంకా చెప్పు నువ్వే. తీసుకుని డబ్బులు కట్టుకోండి సార్ ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ మాట్లాడతారు. కానీ మా టైం పడుతుంది అని చెప్పినా కదా సార్, ఫండ్స్ లేవు నా దగ్గర. ఏం ఫండ్స్ లేకుండా ఎట్లా నమ్మాలి సార్? వీడియో కాల్ చేయంటున్నా. ఫుడ్ సార్, ఫుడ్ ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారు కదా టెంపుల్ కాడ. ఎక్కడ పెడతారు సార్? టెంపుల్ కాడ పెడతారు. ఏ టెంపుల్ లో పెడతారు? రోజు ప్రతి టెంపుల్, ఒక్కరోజు ఒక టెంపుల్ ఏంది, ప్రతి టెంపుల్ తిరుగుతా కదా నేను. సో ఏజెంట్ ఇక్కడ బేసిక్ సర్వైవల్ క్వశ్చన్స్ చేస్తున్నాను అనమాట. సో లోన్ కట్టకపోయినా బేసిక్ సర్వైవల్ కస్టమర్ చేస్తాడు. సో తినకుండా అయితే ఉండలేడు కదా. సో ఈ విధంగా సిల్లీ క్వశ్చన్స్ కొంతమంది రికవరీ ఏజెంట్లు ఇస్తుంటారు. సో అలాంటి వాటికి మీరు ప్రాపర్గా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు మాత్రమే అరేంజ్మెంట్ చేయకుండా కాల్ కట్ చేస్తారు. మనీవి నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. మీకు ఈఎంఐ పే చేయాల్సింది 5 తారీఖున, ఇంకా పే చేయకుండా ఉన్నారు. 7,400. టైం పడుతుంది, నాకు 2 months టైం పడుతుంది.
ఎన్ని మంత్స్ పడుతుంది? 2 months. దేనికి? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. అమౌంట్ లేవా? అమౌంట్ లేకుండా ఏం జరగడం లేదా మీకు? అంటే రోజువారీ ఖర్చులకి దానికన్నా ఏం చేస్తున్నారు? డబ్బులు లేవంటే విన్నారు కదా. సో సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో లోన్ కట్టకపోతే వీళ్ళ దృష్టిలో ఏంటంటే కస్టమర్ అన్నం తినొద్దు అనమాట. రోజువారీ ఖర్చులకి నేను మ్యాజిక్ చేస్తా. ఎట్లా చేస్తున్నారా? మ్యాజిక్ మేనేజ్ చేస్తున్నారా? స్ట్రీట్ మ్యాజిక్ చేస్తా నేను. స్ట్రీట్ మ్యాజిక్ చేస్తారా? స్పాట్ లాక్లేదు అక్కడ వాళ్ళకి డబ్బులు వస్తుంది కదా, డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు కొంచెం కట్టండి. తీసుకున్న డబ్బులు వాడేసి అయిపోతుందా? మరి 2 months టైం కావాలంటే వాళ్ళు చిల్లరిస్తారు కదా. మరి అవి వస్తున్నాయి కదా మీకు. అవి ఫుడ్ పూర్తికి వస్తున్నాయి సార్. అది కొంచెం ఎక్కువ చేయాలి. డబ్బులు ఎక్కువ డబ్బులు రావాలంటే ఎక్కువ చేసి ఎక్కువ డబ్బులు తీసుకొని డబ్బు కట్టాలి. తీసుకొని వాడుకున్నారు. మరి ఇప్పుడు మ్యాజిక్ చేయను ఆన్కల్లో. మీ అండర్వేర్ మ్యామ్ చేయనా? మ్యాజిక్ చేస్తున్నా. చేయండి. ఒక 7,500 మ్యాజిక్. అండర్వేర్ మాయం చేయనా మీది? మరి మీ అండర్వేర్ మాయం చేయనా ఆన్కల్లో? బాగా చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తున్నారంటే లోన్ తీసుకొని ఇంటెన్షన్ గా డిఫాల్ట్ చేస్తున్నారు. మరి రోజువారీ ఖర్చులకు వస్తున్నాయంటే రోజువారీ ఖర్చులు డబ్బులు ఎలా వస్తున్నాయి? నీకు ఈఎంఐ కట్టడానికి 2 months టైం కావాలని ఎలా అడుగుతున్నావు అడిగింది. చెప్తున్నా కదా నాకు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయని. అండర్వేర్ మ్యారేజ్ చేస్తావా అని అడిగాను నిన్ను. మనం ఆ క్వశ్చన్లు ఏమున్నాయి కదా, పేమెంట్ 2 months టైం పడుతుంది, ఫండ్ ఇష్యూ అని చెప్తే రోజువారీ ఖర్చులు ఎట్లా చేస్తున్నావు? దినచర్య ఏముంది? ఏంది కొంచెం సెన్స్ లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఎడ్యుకేటెడ్ పర్సనే కదా మీరు. అన్ఎడ్యుకేటెడా మీరు? సెన్స్ కి ఎడ్యుకేషన్ కి ఏం సంబంధం సార్? ఏం సంబంధం ఉంది? మీ డాడీ చదువుకోండి. మీ డాడీ చదువుకోలేడు కదా, మీ డాడీకి సెన్స్ లేదా? చదువుకోవడానికి సెన్స్ కి ఏం సంబంధం ఉంది? మీ డాడీ చదువుకోవడానికి సెన్స్ కి ఏం సంబంధం ఉంది? మీ డాడీకి సెన్స్ ఉందా లేదా? మీ డాడీ ఈ డాడీల గురించి కాదు. తీసుకున్న డబ్బులు మీ డాడీకి సెన్స్ ఉందా? చదువుకోలేడుగా. మరి ఇంట్లో కూర్చొని డబ్బులు రాలేదంటే రాదు. సరేనా? ఏం చేయాలి? బయట పోయి కష్టపడు. ఏం చేయాలని తీసుకున్నావు లోను? కష్టపడాను. ఏం చేయాలని తీసుకున్నావు లోను? ఎట్లా కష్టపడాలి చెప్పండి ఒకసారి నాకు. ఏం తెలియకుండా లోన్ తీసుకొని వాడుకొని కూర్చో అన్నావు. 2 లక్షల రూపాయలు డబ్బులు. నేను ఏమంటున్నా, నువ్వు స్టార్టింగ్ అడిగినప్పుడు నేను క్లియర్ గా చెప్పినా కదా నాకు ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది అని చెప్పిన. నువ్వేమన్నావు నెక్స్ట్ ఏమన్నావు? నీకు కూర్చోబెట్టని చెప్తున్నా కదా. ఖర్చు పెట్టట్లేదు నేను. ఖర్చు పెట్టకుండా ఉంటున్నా. సంవత్సరం అయితే నేను రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఖర్చులకి చెప్పిన ఆల్రెడీ ఖర్చులకు మ్యాజిక్ చేస్తున్నాను. మళ్ళీ అలాగే మ్యాజిక్ చేసి దాన్ని కట్టు. ఎవరిస్తాడు మ్యాజిక్ ఇస్తే అంత డబ్బులు? నేను ఇంటర్నేషనల్ స్టేజెస్ పని చేయట్లేదు, స్ట్రీట్ మ్యాజిక్ చేస్తున్నా ప్రజెంట్. అందుకే ఇట్లా తీసుకోండి డబ్బులు. మనం స్ట్రీట్ మ్యాజిక్ చేసుకుంటున్నాం కాబట్టి బయట డబ్బులు లోన్ తీసుకుంటున్నాం. నువ్వు అవన్నీ మాట్లాడద్దు. కష్టపడాల్సిందే. అవన్నీ మాటలు కరెక్ట్ మాట్లాడు. మ్యాజిక్ చేయడము అది నీ ఒక్క బార్ ఉంటుంది, అర్థమైందా? మ్యాజిక్ చేయడం అంటే మజాక్ అనుకున్నావా? సో కాల్ కట్ చేసి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగానే మీరు హరాస్మెంట్ని ఎదుర్కోవాలి. సో తినట్లేదా అంటే తినకుండా ఎవడని ఉంటాడా? సో మినిమం కామన్ సెన్స్ లేకుండా కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు. సో అలాంటి వారిని అకార్డింగ్లీ డీల్ చేస్తూనే వాళ్ళు వింటారు. ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి కాబట్టి డిలే అవుతుంది. అవును సార్, మీరు అరేంజ్ చేసుకుని పేమెంట్ చేయాలి కదా. ఇలా డిలే చేయడం వల్ల సిబిల్ ట్రాన్సాక్షన్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. ఇంపాక్ట్ కాదు మేడం, విషయం లేదు నాకు. చూడండి సార్, లేట్ పేమెంట్ ఛార్జ్ కూడా యాడ్ అయింది. ఆ డిలే చేసిన అమౌంట్ కి 1400 అనేది యాడ్ అయింది. ఓకే మేడం, పర్లేదు. ఛార్జ్ 2314 రూపాయలు. ఓకే మేడం, పర్లేదు మేడం. మొత్తం ఫీజెస్ టాక్సెస్ అంతా 7044 రూపాయలు అనేది యాడ్ అయింది సార్. మేడం నాకు టైం పడుతుంది, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు. సార్ అంత దాకా టైం లేదు కదా, అందుకే కదా సార్ కాల్స్ వస్తున్నాయి. అరేంజ్ చేసుకుని అయినా పేమెంట్ చేయండి సార్. లేదు మేడం, టైం పడుతుంది నాకు. లేదు సార్, టైం లేదు సార్. అమౌంట్ లేదు మేడం, సారీ మేడం. సార్ సారీ కాదు సార్, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నారు సార్? అరేంజ్ చేసుకునే కొంచెమైనా మీరు పేమెంట్ చేసి ఉండాలి కదా, అది కూడా చేయలేదు మీరు. మరి ఇంకా టైం అడుగుతున్నారు ఎందుకు సార్? మేడం ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి ప్రజెంట్, నా దగ్గర జాబ్ లేదు సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ నో మీ ఫ్యామిలీనో అడిగి అరేంజ్ చేసి పేమెంట్ చేయండి. ఇవ్వట్లేదు నాకు వాళ్ళు. అడగండి సార్. అడిగినా మేడం ఆల్రెడీ. అదంతా మాకు తెలియదు కదా సార్. ఒక డ్యూ డేట్ అనేది ఉంది కదా, ఆ లోపల మీరు పేమెంట్ చేయాలి కదా మేడం. ప్రజెంట్ నాకు ఇంకో 2 months టైం పడుతుంది నాకు. 2 months దాకా అసలు టైమే లేదు సార్. నేను కట్టలేను ప్రజెంట్ అయితే. అట్లా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు. అమౌంట్ పేమెంట్ చేసుకొని రిమైనింగ్ కావాలంటే మీరు పేమెంట్. ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి మేడం, నేను కట్టలేనని చెప్తున్నా కదా. ప్రజెంట్ టైం పడుతుంది నాకు. టైం లేదు సార్, టైం లేదు కాబట్టి మీకు కాల్స్ వస్తున్నాయి. పని చేయండి సార్, ఈ 16,136 రూపాయలు ఈ రోజైనా రేపైనా పేమెంట్ చేసి రిమైనింగ్ కావాలంటే మీకు 10వ తేదీ దాకా ఉంది టైం.
ఆ అమౌంట్ మళ్ళీ పేమెంట్ చేసుకోండి 10వ తేదీ అలాగా. సరే ఇప్పుడు మేడం. ఈ అమౌంట్ పేమెంట్ చేసిన ఆ అమౌంట్ లోనే తగ్గుతుంది. లేదు మేడం, టైం పడుతుంది నాకు. సార్ జోక్గా చెప్తున్నారా? ఎందుకు సార్ జోకులు మీతో ఎందుకు ఇస్తాం మేడం? నాకేం పని లేదా? మరి? లేదు సార్, నీ టైం లేదు సార్. అమౌంట్ లేదు మేడం నా దగ్గర. అరేంజ్ చేసుకోండి సార్. లేదు మేడం, టైం పడుతుంది నాకు. ఇప్పుడు ఒక డ్యూ డేట్ అనేది ఇచ్చారు కదా. అరే మేడం, డ్యూ డేట్ ఇచ్చారు కానీ నాకు ప్రాబ్లమ్స్ ఏమి రావు ప్రాక్టికల్గా. డ్యూ డేట్ ఇస్తే అయిపోతుందా? డ్యూ డేట్స్ కి పేమెంట్ చేయాలి కదా. చెయ్యాలి, ఫండ్స్ ఇచ్చున్నాయి కదా ఇప్పుడు నాకు ప్రజెంట్. అవును సార్, అది మా ప్రాబ్లం కాదు కదా. నీ ప్రాబ్లం అని ఎవరు చెప్పిండు? మరి మరి ఏం మరి? పేమెంట్ చేయకుండా ఉంటారు ఎందుకు? ఫండ్స్ లేవు కాబట్టి ఉంటున్నా పేమెంట్ చేయకుండా. అదే సార్, అరేంజ్ చేసుకొని అయినా పేమెంట్ చేయాలి కదా. ఇప్పుడు నేను చేయలేను మేడం. సార్ అరేంజ్ చేసుకొని పేమెంట్ చేయండి. రిమైనింగ్ కావాలంటే మీ డ్యూ డేట్ ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి. ఎట్లా అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి చెప్పండి మరి. అరేంజ్ ఎలా చేయాలంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. ఉన్నారు, అడిగిన ఆల్రెడీ అడిగిన మేడం. నేను ఆల్రెడీ చెప్పిన కదా అడిగి. నేను టైం పడుతుంది అంటున్నారు, వాళ్ళకి అలానే చెప్పండి. నాకు టైం పడుతుంది, కొంచెం అమౌంట్ అనేది ఇవ్వండి, నేను పేమెంట్ చేసుకోవాలి, నా సివిల్ ట్రాక్ హిస్టరీ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకొని పేమెంట్ చేసి రిమైనింగ్ అడిగిన మేడం. అడిగితే ఇచ్చిన డబ్బులు ఇచ్చేయని చెప్తారు వాళ్ళు. సార్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేది ఉంది కదా అమౌంట్, అవే ఇచ్చేయని చెప్తారు ఫస్ట్. సార్ అన్ని ఇలా చెప్తే ఎట్లా సార్? ఎట్లా మేడం? ట్రై చేయండి సార్, ట్రై చేయండి. ట్రై చేస్తాం మేడం. కాదు నాకు ఇన్ఫార్మ్ చేయండి సార్. నాకు ఇంకో 2 months టైం పడుతుంది నాకు. 2 months దాకా టైం లేదు సార్, అరేంజ్ చేయండి. మీ కాల్స్ అనేది వస్తుంటాయి. అరేంజ్మెంట్ కాదని చెప్తున్నా కదా మేడం, టైం పడుతుంది అని చెప్తున్నా నేను. సార్ ట్రై చేయాలి కదా, ట్రై చేయకుండా ఎలా చెప్తారు? ట్రై చేయలేదని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? ట్రై చేసిన ఆల్రెడీ. మరి లేదు సార్, ఇంకా ఎవరినైనా అడగండి. అడిగినా ఎవరిని అడగాలి మేడం? మీరు ఒక పని చేయండి, మీరు ఒక ఇంపార్టెంటే కానీ ఒక 10,000 అప్పియండి. మేము ఎందుకు ఇస్తాం సార్? మరి సలహాలు ఎందుకు ఇస్తారు మేడం? మీరు భలే ఉచితంగా వస్తాయని చెప్పేసి ఇస్తారు సలహాలు మీరు. అవును సార్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు డబ్బులు ఖర్చు అయితే మాత్రం ఇవ్వరు కానీ సలహాలు ఇవ్వమంటే ప్రతి ఒక్కడు ముందుకు వస్తాడు పుణ్యానికి వస్తాయని చెప్పేసి. అమౌంట్ యూజ్ చేసుకున్నారు. అలా యూజ్ చేసుకున్నా మేడం, టైం పడుతుంది. కట్టలేదు అనుకుని నేను చెప్పను. 4 months గానే డిలే చేస్తున్నారు. అలా డిలే చేయడం వల్ల మీకే సిగ్గులు ట్రాక్ హిస్టరీ ఇంపాక్ట్ అవ్వని కదా. ఇంపాక్ట్ అవ్వని. ఓకే సార్, కాల్ కట్ చేసుకోండి. నేను కట్ చేయ, మీరే కట్ చేయండి. ప్లీజ్ డిస్కనెక్ట్ ద కాల్, ప్లీజ్ డిస్కనెక్ట్ ద కాల్, ప్లీజ్ డిస్కనెక్ట్ ద కాల్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.